హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిలేషనల్ ఆపరేటర్స్ని మనం కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఎలా ఉంటాయి అంటే ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు. సో ఈ ఆపరేటర్స్ని మనం రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. సో ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ ఉంది కదా, సో ఇక్కడ దాని మీనింగే మనకు డెఫినేషన్ అండి. ఎలా అంటే కంపారిజన్ చేస్తాయి, టూ వాల్యూస్ని కంపేర్ చేస్తాయి. మనతో ఏ బి అని టూ వేరియబుల్స్ ఉన్నాయి, అవి టూని మనము కంపేర్ చేయాలంటే ఎలా కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుని అవి రెండు ఈక్వలా, లేకపోతే ఏ గ్రేటర్ దాన్ బీనా ఆర్ ఏ లెస్ దాన్ బీనా, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బీనా, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బీనా, ఆర్ ఎల్స్ ఏ నాట్ ఈక్వల్స్ టు బీనా. సో మనకు కావాల్సిన కండిషన్ని బట్టి మనము ఈ ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని మనం లాజిక్ అనేది బిల్డ్ చేసుకుంటామండి. లాజిక్ బిల్డ్ అవ్వాలంటే మెయిన్గా మనము కోడింగ్ చేస్తూనే ఉండాలి రిలేటెడ్ ప్రాబ్లమ్గా. నేను మీకు 2 హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాను ఈ టాపిక్ పైన. అప్పుడు మీకు కొంచెం అర్థం అవ్వచ్చు ఎలా యూజ్ చేస్తారు ఈ లాజికల్ ఆపరేటర్స్ని అనేసి. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే 3 వేరియబుల్స్ ఇస్తా, 3 వేరియబుల్స్ తీసుకోండి. ఆ 3 వేరియబుల్స్లోన వాల్యూస్ని మీ ఇష్టం ఏదైనా ఏ వాల్యూస్నైనా అసైన్ చేసుకొని దాంట్లోన లార్జెస్ట్ నెంబర్ ఏలో ఉంటే ఏ అని, బీలో ఉంటే బి వాల్యూ, సిలో ఉంటే సి వాల్యూ, వాటిని ప్రింట్ చేయండి. అంటే నాకు అవుట్పుట్ ఇప్పుడు ఏ అనేది లార్జర్ నెంబర్ అయితే ఏ ఈజ్ లార్జర్ దాన్ బి అండ్ సి. ఓకే, ఈ విధంగా ప్రింట్ అవ్వాలి. లేకపోతే బి ఉంటే బి ఈజ్ లార్జర్ దాన్ ఏ కామ సి. ఒకవేళ సి లార్జర్ అయితే సి ఈజ్ లార్జర్ దాన్ ఏ కామ బి. ఈ విధంగా కోడ్ రాయండి. ఓకేనా. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకు గ్రేటర్ దెన్ ఈ ఫోర్ని యూస్ చేసుకుని ఈ ప్రాబ్లం రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ 2 యూస్ చేసుకొని ఒక ప్రాబ్లం రాయాలి అంటే 2 వేరియబుల్స్ తీసుకుని నాకు ఏ బి రెండు వాల్యూస్ సేమ్ అయితే కీప్ కోడింగ్ అని. ఓకేనా, అంటే ఏ బి రెండు ఈక్వల్గా ఉంటే కీప్ కోడింగ్ అని, ఏ బి నాట్ ఈక్వల్స్ టు ఉంటే కీప్ ప్రాక్టీసింగ్ అనేసి నాకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా. ఈ 2 ప్రాబ్లమ్స్ చేసి మీకు ఈ 2 ప్రాబ్లమ్స్ లాజిక్ వచ్చింటే కామెంట్లో డన్ అనేసి సెండ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.